హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా యాత్ర. ఈరోజు మనం తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటైన కొమరవెల్లి మల్లన్న ఆలయానికి వెళ్తున్నాం. కోరిన కోరికలు తీర్చే కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకోబోతున్నాం. కరీంనగర్ నుండి కొమరవెల్లికి దాదాపు 85 కిలోమీటర్ల నుండి 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేరుగా కరీంనగర్ నుండి రాజీవ్ రహదారి ఎక్కి సిద్దిపేట వైపు వెళ్ళాలి. సిద్దిపేట బైపాస్ నుండి హైదరాబాద్ వెళ్లే రూటులో కొద్ది దూరం వెళ్తే రాజీవ్ రహదారి మీదే కొమరవెల్లి కమాన్ కనిపిస్తుంది. అక్కడి నుండి లోపలికి వెళ్తే కొమరవెల్లి గ్రామం వస్తుంది. కరీంనగర్ నుండి బైక్ లేదా కారులో అయితే కేవలం 1:45 నిమిషాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఆర్టీసీ బస్సులు కూడా సిద్దిపేట మీదుగా అందుబాటులో ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆలయ ప్రాంగణంలోకి వచ్చేశాం. ఇక్కడ ఎటు చూసినా పసుపు బండారి కనిపిస్తుంది. భక్తులు స్వామివారికి పసుపునే ప్రధానంగా సమర్పిస్తారు. వాతావరణం చాలా వైబ్రేటింగ్ గా భక్తిభావంతో నిండి ఉంటుంది. పురాణాల ప్రకారం మల్లన్న స్వామి సాక్షాత్తు శివుడి అవతారమే. ఇక్కడ స్వామివారు లింగ రూపంలో కాకుండా మట్టి విగ్రహం రూపంలో ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. అందుకే వర్షం పడినా, తడి తగిలినా విగ్రహం కరిగిపోకుండా ఉండడానికి 500 ఏండ్ల క్రితమే ప్రత్యేకమైన మట్టితో, మూలికలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారట. స్వామివారు యాదవ కులానికి చెందిన గొల్లకేతమ్మను, బలిజ కులానికి చెందిన మేడలమ్మను వివాహం చేసుకుని ఇక్కడే కొలువై ఉన్నారు. అందుకే ఇక్కడ ఒగ్గు కథ చెప్పే సాంప్రదాయం చాలా ఫేమస్. ఒగ్గు పూజారులు స్వామివారి కళ్యాణాన్ని కథగా చెప్తూ ఇక్కడ పట్నాలు వేస్తారు. వీకెండ్స్ ఆదివారం, బుధవారం ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ఒక గంగిరేగు చెట్టు ఉంది. దీనిని భక్తులు చాలా పవిత్రంగా భావిస్తారు. కోరికలు ఉన్నవారు ఇక్కడ ముడుపులు కడతారు. ఇక్కడ ఉండడానికి దేవస్థానం వారి సత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రసాదం విషయానికి వస్తే ఇక్కడ లడ్డూ, పులిహోర చాలా బాగుంటాయి. అలాగే చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి వంటలు చేసుకుని స్వామివారికి బోనాలు సమర్పించి తింటుంటారు.
లోపల స్వామివారి విగ్రహం దాదాపు 8 అడుగుల ఎత్తులో కోర మీసాలతో చాలా ఉగ్రంగా శక్తివంతంగా కనిపిస్తుంది. స్వామివారిని చూస్తేనే ఏదో తెలియని పవర్ వచ్చినట్లు అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది కొమరవెల్లి మల్లన్న ఆలయ విశేషాలు. కరీంనగర్, సిద్దిపేట చుట్టుపక్కల ఉన్నవారు ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.